హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ ఎంతో ఇష్టమైన చేపల పులుసును ఎంతో ఈజీగా తయారు చేసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు: 1 టేబుల్ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 10 ఎండుమిర్చి, 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి తురుము, పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, 1 వెల్లుల్లి, 2 ఆనియన్స్, అలాగే 1 ½ కిలో చేపల్ని ఉప్పు, నిమ్మరసం వేసి శుభ్రంగా కడుక్కొని పక్కనుంచుకోవాలి. మనం తీసుకున్న చింతపండుని శుభ్రంగా క్లీన్ చేసుకొని వాటర్ వేసి ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో మసాలాకు కావాల్సిన పదార్థాలు అన్నీ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. లాస్ట్‌లో కొబ్బరి కూడా వేసి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. రెండు టేబుల్ స్పూన్ల పసుపు, వెల్లుల్లి వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఒక పాత్రలో 6 నుండి 7 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేగిన తర్వాత అందులో 1 స్పూను ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 బాగా వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుందాం. అలాగే కరివేపాకు కూడా వేసి కలుపుకుందాం. ఆనియన్స్ బాగా దోరగా వేగే వరకు వేయించుకుందాం. వేగిపోయాయండి. ఇప్పుడు మనం మెత్తగా పట్టించుకున్న పేస్ట్ ఇందులో వేసుకుందాం. ఇప్పుడు మంటని సిమ్లోనే ఉంచుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకుందాం. అడుగున అంటకుండా ఇలా కలుపుతూనే ఉండాలి. ఆయిల్ పైకి వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చింతపండు పులుసు ఇందులో వేసుకుందాం. పులుసుకు సరిపడినన్ని వాటర్ పోసుకుందాం. సరిపడా నీళ్ళు వేసిన తర్వాత ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని సరిపోలేదు అనిపిస్తే ఉప్పు వేసుకోవాలి. నాకు సరిపోలేదు అనిపించింది, అందుకని నేను కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. దీన్ని బాగా మరిగించుకోవాలి. మరిగి చిక్కపడిన తర్వాత చేప ముక్కలు వేసుకోవాలి.
గరిటె పెడితే చేప ముక్కలు విరిగిపోతాయండి. అందువల్ల గరిటె పెట్టకుండా బౌల్‌ని ఇలా తిప్పాలి. ఇప్పుడు మూత పెట్టి 10-15 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. చేప ముక్కలు మంచిగా ఉడికాయండి. కొత్తిమీర వేసుకుందాం. ఎంతో ఈజీగా, ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు తయారైపోయిందండి. మీరు కూడా వండుకొని టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.